solidification time. Solidification time. ఓకేనా. ఇది కాన్సెప్ట్ అనేది జస్ట్ సోలిడిఫికేషన్ టైం అంటే ఏంటంటే ఒక మోల్డ్ క్యావిటీ, ఒక మోల్డ్లో మోల్టన్ లిక్విడ్ ఫామ్ చేసి అదే పోర్ చేసిన తర్వాత అది సొలిడిఫై అవడానికి ఎంత సమయం పట్టింది, లేదా ఒక రైజర్ అన్నది సొలిడిఫై అవడానికి ఎంత సమయం పట్టింది. ఓకేనా, ఏదైనా సరే ఓకేనా, దేని యొక్క సొలిడిఫికేషన్ టైం అయినా సరే ఫైండ్ అవుట్ చేయొచ్చు మనం. అదవుతుందా. సో ఈ టాపిక్ ఏంటంటే సొలిడిఫికేషన్ టైం. ఫస్ట్ ఏంటంటే మనకి దీంట్లో చీవ్రోనస్ ప్రిన్సిపల్. సొలిడిఫికేషన్ టైంకి ఒక ఫార్ములా ఇచ్చాడన్నమాట. ఒక ఏ సబ్స్టెన్స్కి అయినా సరే, దేనికైనా సరే, మనకి ఏ కాంపోనెంట్కి అయినా సరే సొలిడిఫికేషన్ టైం అన్నది ఓకేనా ఈ ఇది ఇచ్చిన ఫార్ములా ద్వారా మనం ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. ఓకేనా, ఇది ఏమి ఇచ్చాడంటే సొలిడిఫికేషన్ టైం ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు V/AS. V/AS ఓకేనా. సో V అంటే ఏంటంటే మీరు దేనికైతే కడదాం అనుకుంటున్నారో దాని యొక్క వాల్యూమ్, అది కాస్ట్ అవనివ్వండి లేదా రైజర్ అవనివ్వండి, ఏదైనా సరే వాల్యూమ్ ఆఫ్ కాంపోనెంట్, ఓకేనా. ఏఎస్ అంటే ఏంటంటే దాని యొక్క సర్ఫేస్ ఏరియా, ఆఫ్ కాంపోనెంట్. ఒక వి అంటే ఏంటంటే వాల్యూమ్ ఆఫ్ కాంపోనెంట్, ఏఎస్ ఏంటంటే సర్ఫేస్ ఏరియా ఆఫ్ కాంపోనెంట్. అదవుతుందా. ఓకేనా. సో నేను ఇక్కడ ప్రపోర్షనాలిటీ కాన్స్టెంట్ని రిమూవ్ చేయడానికి ఓకేనా ఒక కాన్స్టెంట్ని ఇంట్రడ్యూస్ చేసుకోవాలి కదా. సో టీఎస్ ఈజ్ ఈక్వల్ టు K ఇంటూ V/AS. ఓకేనా. ఏ అంటే ఏంటంటే సొలిడిఫికేషన్ ఫ్యాక్టర్, K అంటే ఏంటంటే సొలిడిఫికేషన్ ఫ్యాక్టర్. ఓకేనా, లేదా మోల్డ్ కాన్స్టెంట్ కూడా అంటారు. K అంటే ఏంటంటే సొలిడిఫికేషన్ ఫ్యాక్టర్. ఓఆర్ఆర్ మోల్డ్ కాన్స్టెంట్ కూడా అంటారు. అదవుతుందా. ఓకేనా. సో ఇప్పుడు మనకి రాసుకోండి ఫార్ములా. చూడండి, రకరకాల క్యూబ్ యొక్క సర్ఫేస్ ఏరియా ఓకేనా, రకరకాల మనకి సర్ఫేస్ ఏరియాని వాల్యూమ్ గురించి మాట్లాడుతున్నాం. ఓకేనా. ఈ థర్డ్ కేసు వచ్చేసరికి సపోజ్ ఒక కాస్టింగ్ తీసుకున్నా, కాస్టింగ్ మీద సిలిండ్రికల్ రైజర్ ఇచ్చాను. ఈ సిలిండ్రికల్ రైజర్ ఇచ్చినప్పుడు నాకు ఈ రైజర్ యొక్క సర్ఫేస్ ఏరియా కావాలి. నాకు ఈ రైజర్ యొక్క సర్ఫేస్ ఏరియా కావాల్సినప్పుడు అదేమో చెప్పగలరా మరి నాకు. సపోజ్ దీని ఒక రైజర్ R అనుకోండి, హైట్ H అనుకోండి. ఓకేనా. ఇప్పుడు ఈ రైజర్ యొక్క ఈ సిలిండ్రికల్ రైజర్ యొక్క సర్ఫేస్ ఏరియా ఎంత అవుతుంది ఇప్పుడు మనకు కనిపించే సర్ఫేస్ ఏరియా ఎంత? మనకు కనిపించే సర్ఫేస్ ఏరియా 2πRH ప్లస్ πr². మీరు పరిస్థితిని బట్టి సర్ఫేస్ ఏరియాని వేసుకోవాలి. అదవుద్దా. మీరు పరిస్థితిని బట్టి సర్ఫేస్ ఏరియాని వేసుకోవాలి. అదవుద్దా. ఒక క్వశ్చన్ ఇస్తాను, చేస్తారా? అదైతే సర్ఫేస్ ఏరియా అన్నది ఒక క్వశ్చన్ ఇస్తాను, చేయండి ఒకసారి. ఏ మోల్టన్ drop of liquid
liquid metal which is in spherical form with radius with 2 mm radius will solidify in 10 seconds. Full stop. What is the solidification time of same molten drop with double radius? క్వశ్చన్ చేయండి ఒకసారి. అంటే ఫార్ములా తప్పు చెప్పాను ఒకసారి. నేను కూడా ఎప్పుడు మర్చిపోతాను ఈ ఫార్ములా చాలా చాలా ఇంపార్టెంట్ ఫార్ములా ఇది. ఎందుకు చెప్పను ఈ ఫార్ములా ఎందుకు ఇంపార్టెంట్? అందరూ కూడా ఏం చేస్తామంటే ఇక్కడ మనం హోల్ స్క్వేర్, ఇక్కడ ఫార్ములా ఇది, ఎగ్జాక్ట్ ఫార్ములా ఇది. V/AS whole square. TS is proportional to V/AS whole square. నేను ఎప్పుడు కూడా ఈ ఫార్ములా చేసేటప్పుడు స్క్వేర్ మర్చిపోతాను నేను పైన. నేనే కాదు, జనరల్గా చాలామంది కూడా ఏం చేస్తారంటే V/AS హోల్ స్క్వేర్ని మర్చిపోయి చేస్తారు సమ్ అనేది. ఓకేనా? మనకి గేట్ పరంగా ఈ సమ్ అన్నది 5 స్టార్ సమ్. అంటే కాస్టింగ్లో ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏమైనా ఇచ్చాడంటే దీని నుంచి చేస్తాడు ఫస్ట్. అదవుతుందా? ఫార్ములా మార్చుకోండి ఒకసారి. చాలా చాలా ఇంపార్టెంట్ సమ్ ఫార్ములా మాట ఇది. ఇప్పుడు చేయండి సమ్. నెక్స్ట్ క్వశ్చన్ రాసుకోండి. ఏ క్యూబికల్ కాస్టింగ్ will solidify in 5 minutes. Full stop. What is the solidification time of same cubical cast with which is 8 times heavier than the original one. Gate question is heavier than the original one. Original cast. ట్రై చేయండి ఒకసారి. గేట్ క్వశ్చన్ ఇది. డెన్సిటీ ఆఫ్ ఫస్ట్ కాస్ట్ కింద రాసుకోవచ్చా? ఓనా? సో రెండు కూడా సేమ్ క్యూబికల్ కాస్టింగ్స్ అన్నాడు కాబట్టి, అంటే సేమ్ మోల్టెన్ లిక్విడ్తో చేసాం కాబట్టి రెండులో ఒక డెన్సిటీ ఏమవ్వాలి? సేమ్ అవ్వాలా? సో డెన్సిటీ సేమ్. ఓకేనా? సో దాని నుంచి V2 ఆఫ్ సెకండ్ కాస్టింగ్ ఈజ్ ఈక్వల్ టు 8 times ఆఫ్ V1 ఆఫ్ ఫస్ట్ కాస్టింగ్. సో క్యూబికల్ కాస్టింగ్ అన్నాడు. క్యూబికల్ కాస్టింగ్ అంటే వాల్యూమ్ ఏమో రాసుకోవచ్చు. క్యూబికల్ కాస్టింగ్కి వాల్యూమ్ ఏ రాసుకోవచ్చు, ఏ క్యూబేనా. సో A2 క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 8 times ఆఫ్ A1 క్యూబేనా. ఓకేనా? దాని నుంచి A2 ఈజ్ ఈక్వల్ టు 2A1 కింద రాసుకోవచ్చా? ఓకేనా? ఇది పక్కన పెట్టుకోండి.
ఓకేనా. సో మనకి solidification time is equal to k into v/a whole square. సో క్యూబికల్ క్యాస్టింగ్ వచ్చేసరికి టీఎస్ ఈజ్ ఈక్వల్ టు కే ఇంటూ v/a. v అంటే ఏ క్యూబ్, ఏ అంటే 6a² హోల్ స్క్వేర్, దాని నుంచి కే ఇంటూ a/6 హోల్ స్క్వేర్. అంతేనా చూడండి. ఫర్ క్యూబికల్ కాస్టింగ్కి అలా రాసుకోవచ్చా, solidification time is equal to k into a/6 హోల్ స్క్వేర్ కింద. సో దీని నుంచి నేను టీఎస్ solidification time ఆఫ్ ఫస్ట్ బై solidification time ఆఫ్ సెకండ్ ఈజ్ ఈక్వల్ టు సేమ్ మెటీరియల్స్ కాబట్టి కే కూడా సేమ్ ఉంటుంది. ఓకేనా. సో అక్కడ కే కాన్స్టెంట్, కే అన్నది డిపెండ్స్ ఆన్ మెటీరియల్ అన్నమాట. రాసుకోడు అక్కడ కే ఈజ్ కే solidification ఫ్యాక్టర్ అంటారు కదా, అక్కడ రాసుకో డిపెండ్స్ ఆన్ ఏ మెటీరియల్ యూజ్డ్ ఇన్ ది కాస్టింగ్. ఓకేనా. దాని నుంచి కే దీని ఎలా రాసుకోవచ్చు, నేను a1²/a2² కింద రాసుకోవచ్చా చూడండి ఒకసారి. a1²/a2² కింద రాసుకోవచ్చా. సో దాన్ని దట్ ఈజ్ ఈక్వల్ టు a1²/a2ని 2a1 కింద రాసుకోవచ్చా, 4a1² కింద రాసుకోవచ్చా. a1² పోద్దా. సో ts1/ts2 ఈజ్ ఈక్వల్ టు 1/4. దీని నుంచి ts2 ఈజ్ ఈక్వల్ టు 4 ఇంటూ ts1, దాని నుంచి 4 ఇంటూ 5, దాని నుంచి ts2 ఈజ్ ఈక్వల్ టు 20 minutes. ఇది 3 castings are of the same material comma volume and cast under similar conditions. Cast under similar conditions. Full stop. One is sphere, comma, another is cube, and the third is cylinder. with length being equal to its diameter. Then find the ratio of their solidification times. ఫస్ట్ చూడండి ఒకసారి, అన్నిటి యొక్క వాల్యూమ్స్ ఏమన్నాడా, ఈ పాయింట్ వాడారా మీరు. ఓకేనా. వాల్యూమ్స్ ఏమన్నాడు అంటే ఏమన్నాడు అక్కడ, వాల్యూమ్ ఆఫ్ స్పియర్, వాల్యూమ్ ఆఫ్ సిలిండర్, వాల్యూమ్ ఆఫ్ క్యూబ్, 3 ఈక్వల్ అన్నాడా. ఓకేనా. స్పియర్ వాల్యూమ్ అంటే ఎంత, 4/3 πr³ అయినా, 4/3 πr³ అయినా. సిలిండర్ వాల్యూమ్ అంటే πr²h అయినా, దీనికి వాల్యూమ్ ఏంటి a³ అయినా. ఈ 3 ఈక్వల్ అన్నాడు. ఓకేనా. నేను దీన్ని పక్కన పెట్టుకుంటాను, ఇలా దీని ఇలా పక్కన పెట్టుకుంటాను నేను. ఫస్ట్ నేను
సొలిడిఫికేషన్ టైమ్ ఆఫ్ స్పియర్ బై సొలిడిఫికేషన్ టైమ్ ఆఫ్ సిలిండర్ ఫైండ్ అవుట్ చేస్తాం. అంటే ఎలా రాసుకోవచ్చు, కే ఆఫ్ వి బై ఏ హోల్ స్క్వేర్ ఆఫ్ స్పియర్ బై కే ఆఫ్ వి బై ఏ హోల్ స్క్వేర్ ఆఫ్ సిలిండర్నా. కేకే క్యాన్సిల్. ఓకేనా, దీని నుంచి ఎలా రాసుకోవచ్చు అంటే వి స్పియర్ స్క్వేర్ బై వి ఆఫ్ సిలిండర్ స్క్వేర్ ఇంటూ ఏ ఆఫ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ సిలిండర్ స్క్వేర్ బై ఏ ఆఫ్ స్పియర్ స్క్వేర్. ఇది క్యాన్సిల్ అయిపోతుందా, ఎందుకంటే వాల్యూమ్స్ అంటే ఈక్వల్ కదా. సో దీని నుంచి ఏరియా ఆఫ్ సిలిండర్ అనగా సిలిండర్ సివై సిలిండర్ స్క్వేర్ బై ఏరియా ఆఫ్ ఎస్ స్క్వేర్ అంతేనా. ఓకేనా, సో సర్ఫేస్ ఏరియా ఆఫ్ సిలిండర్ ఫార్ములా ఏంటి, సర్ఫేస్ ఏరియా ఆఫ్ సిలిండర్ ఫార్ములా ఏంటి, పై ఆర్ స్క్వేర్ హెచ్ లేదా పై బై 4 డి స్క్వేర్ స్మాల్ పై బై 4 డి స్క్వేర్ హెచ్ ప్లస్ 2 పై 2 ఇంటూ పై బై 4 డి స్క్వేర్ కింద రాసుకోవచ్చు సర్ఫేస్ ఏరియా సిలిండర్ యొక్క. ఓకేనా, మీరు క్వశ్చన్లో చూసారనుకోండి ఆవిడ సిలిండర్ తీసుకోమన్నాడు, కాకపోతే ఏమన్నాడు, ఏ సిలిండర్ విత్ లెంత్ ఈజ్ బీన్ ఈక్వల్ టు ఇట్స్ డయామీటర్ అన్నాడు. అంటే అంటే అర్థం, హెచ్ ఈజ్ ఈక్వల్ టు డి అని అర్థమా. సో హెచ్ ఈజ్ ఈక్వల్ డి అయినప్పుడు సర్ఫేస్ ఏరియా ఈజ్ ఈక్వల్ టు పై బై 4 డి క్యూబ్. సర్ఫేస్ ఏరియా కదా, పై ఇది తప్పు చూడండి, సర్ఫేస్ ఏరియా అంటే తప్పు అనుకున్నాను. సర్ఫేస్ ఏరియా పై వాల్యూమ్ రాస్తుంది, సర్ఫేస్ ఏరియా అంటే పై డిహెచ్ కదా. ఓకేనా, అప్పుడు సర్ఫేస్ అప్పుడు ఇదేమో చూడండి ఒకసారి. సో హెచ్ ఈజ్ ఈక్వల్ టు డి అయినప్పుడు సర్ఫేస్ ఏరియా ఆఫ్ సిలిండర్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుద్ది, ఇది పై డిహెచ్ కదా, ఏమో సర్ఫేస్ ఏరియా ఏమవుద్ది పై డిహెచ్ కాబట్టి పై డి స్క్వేర్ ప్లస్ 2 క్యాన్సిల్ అయిపోయి పై బై 2 డి స్క్వేర్ అవుద్దా, పై డి స్క్వేర్ ప్లస్ పై బై 2 డి స్క్వేర్ అవుద్దా. చూడండి సింప్లిఫై చేయండి ఎంత అవుతుంది, సర్ఫేస్ ఏరియా ఆఫ్ సిలిండర్ ఈజ్ ఈక్వల్ టు 3 పై డి స్క్వేర్ బై 2 అయినా. ఇది పక్కన పెట్టుకోండి, ఓకేనా. ఇక్కడ నేను దీన్ని ఇది ఉంది కదా, ఓకేనా, దీన్ని ఎలా రాసుకుంటానంటే 4/3 పై ఆర్ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు పై డి క్యూబ్ కింద రాసుకోవచ్చా, పై బై 4 డి స్క్వేర్ ఇంటూ హెచ్ అంటే పై బై 4 డి క్యూబ్ బై హెచ్ కింద డి క్యూబ్ కింద రాసుకోవచ్చు. చూడండి ఒకసారి దాన్ని, ఓకేనా. మీరు చూసారనుకోండి పై క్యాన్సిల్, ఓకేనా. ఆర్ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 3/16 డి క్యూబ్ అయినా, లేదా దీన్ని కూడా అలా రాసుకోవచ్చు. అంటే నేను డి క్యూబ్ బై 8 ఈజ్ ఈక్వల్ టు 3/16 డి క్యూబ్ కింద రాసుకోవచ్చా. దీని నుంచి డి ఈజ్ ఈక్వల్ టు 3/2 డి క్యూబ్ అయినా. చూడండి ఒకసారి రాసుకోవచ్చు అలా. రాసుకోవచ్చు చూడండి ఒకసారి, ఓకేనా. ఇప్పుడు నాకు ఓకేనా solidification of time of sphere by solidification time of cylinder is equal to surface area of cylinder square by surface area of sphere square అయినా.
సర్ఫేస్ ఏరియా ఆఫ్ సిలిండర్ స్క్వేర్ ఎంత వచ్చింది నాకు? 3 పై డి స్క్వేర్ బై 2, 3 పై డి స్క్వేర్ బై 2 డివైడెడ్ బై 4 పై ఆర్ స్క్వేర్. స్క్వేర్ అంటే 4 పై ఆర్ స్క్వేర్ అంటే 4 ఇంటూ పై ఇంటూ డి స్క్వేర్ బై 4 అయినా క్యాన్సిల్ అయిపోయి పై డి స్క్వేర్ అయినా ఓకేనా. పై క్యాన్సిల్. సో ఏమొస్తుంది మనకి? 3d స్క్వేర్ బై 2d స్క్వేర్ అయినా. దీని నుంచి క్యాపిటల్ డి బై స్మాల్ డి ఈజ్ ఈక్వల్ టు 2/3 హోల్ పవర్ 1/3 అని చూడండి ఒకసారి. 2/3 హోల్ పవర్ 1/3 అయినా అది దీనిలో ప్లేస్ చేసుకున్నాం అనుకోండి. solidification time of sphere by solidification time of cylinder is equal to 3 into 2 power 2/3 divided by 2 into 3 power 2/3 అయినా చూడండి ఒకసారి. ఈ రేషియో ఫైన్ వచ్చి ఎంత వచ్చింది చెప్పండి ఒకసారి. దీని వాల్యూ ఫైన్ వచ్చేయండి ఒకసారి. solidification time of cylinder is equal to ఎలా రాసుకోవచ్చు? వాల్యూమ్ ఆఫ్ క్యూబ్ స్క్వేర్ బై వాల్యూమ్ ఆఫ్ సిలిండర్ స్క్వేర్ ఇంటూ సర్ఫేస్ ఏరియా ఆఫ్ సిలిండర్ స్క్వేర్ బై సర్ఫేస్ ఏరియా ఆఫ్ క్యూబ్ స్క్వేర్ కింద రాసుకోవచ్చా? ఇది క్యాన్సిల్ అయిపోయి ఏముంటుందంటే ఏరియా ఆఫ్ సిలిండర్ స్క్వేర్ బై సర్ఫేస్ ఏరియా ఆఫ్ సిలిండర్ స్క్వేర్ బై సర్ఫేస్ ఏరియా ఆఫ్ క్యూబ్ స్క్వేర్. సర్ఫేస్ ఏరియా ఆఫ్ సిలిండర్ మనకి ఏమొచ్చింది? 3/2 పై డి స్క్వేర్. ఓకేనా. మనకేం తెలుసు? వాల్యూమ్ ఆఫ్ సిలిండర్ ఈజ్ ఈక్వల్ టు వాల్యూమ్ ఆఫ్ క్యూబ్. దాని నుంచి వాల్యూమ్ ఆఫ్ క్యూబ్ అంటే π/4 డి క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు ఏ క్యూబ్. అంతేనా చూడండి. అంతేనా. దీని నుంచి d/a ఈజ్ ఈక్వల్ టు 4 పవర్ 1/3. సో సార్ d cube by a cube is equal to 4/pi. d cube by a cube is equal to 4/pi. అదేనా. దీని నుంచి d/a is equal to d/a is equal to 4/pi పవర్ 1/3 అయినా. అంతేనా. సో ఇప్పుడు నేను టీ ఆఫ్ క్యూబ్ బై టీ ఆఫ్ సిలిండర్ ఈజ్ ఈక్వల్ టు దీని ఏరియా ఏంటి? సిలిండర్ 3/2 పై డి స్క్వేర్ డివైడెడ్ బై 6a స్క్వేర్. 3/2 పై డి స్క్వేర్ డివైడెడ్ బై 6a స్క్వేర్. సో దీన్ని సింప్లిఫై చేస్తాం అనుకోండి. 3/2 ఇంటూ పై ఇంటూ డి స్క్వేర్ బై 6 ఇంటూ d/a హోల్ స్క్వేర్. d/a హోల్ స్క్వేర్ అంటే 4/pi హోల్ పవర్ 2/3. అందులో దీన్ని సింప్లిఫై చేయండి. చూడండి ఒకసారి. స్క్వేర్ మర్చిపోతాను చూడండి ఒకసారి. నాకు చెప్పాను కదా స్క్వేర్ మర్చిపోతానండి అక్కడ. ఓకేనా. అప్పుడు స్క్వేర్ చేస్తే ఎంత వస్తుంది అక్కడ? 1.144 వచ్చిందా? 1.14 వచ్చింది కదా. 1.14 స్క్వేర్ ఎంత? దీన్ని చెప్పండి ఒకసారి. నాకు స్క్వేర్ మర్చిపోయి చూడండి అక్కడ. స్క్వేర్ మర్చిపోయి చూడండి ఒకసారి. ఫర్ ఎ గివెన్ సిమిలర్ కండిషన్స్. ఓకేనా. అన్ని కండిషన్స్ ఒకటి అయినప్పుడు దేనికి సొలిడిఫికేషన్ టైం ఎక్కువ ఉంటుంది అంటే స్పియర్కి ఎక్కువ ఉంటుంది, తర్వాత సిలిండర్కి ఎక్కువ ఉంటుంది, లాస్ట్లో క్యూబ్కి ఎక్కువ ఉంటుంది. ఓకేనా. ఇది ఆర్డర్. సొలిడిఫికేషన్ టైం ఫర్ స్పియర్ ఎక్కువ, తర్వాత సిలిండర్ ఎక్కువ, తర్వాత క్యూబ్ ఎక్కువ. ఓకేనా. ఇది గుర్తుపెట్టుకోండి. తర్వాత మాట్లాడదాం మనం ఈ విషయం గురించి.
రైజర్. ఓకేనా, అసలు మనకి రైజర్ వల్ల యూజ్ ఏంటి, అసలు రైజర్ దేనికి యూజ్ చేస్తాం మనం? ఓకేనా, రైజర్ యొక్క పని ఏంటంటే లిక్విడ్ అండ్ సొలిడిఫికేషన్ శ్రింకేజెస్ని కాంపన్సేట్ చేయడమే దాని పని. ఓకేనా, దానికి తప్ప ఇంక దేనికి ఉపయోగపడుతుంది మనకి రైజర్ అన్నది. ఓకేనా, మళ్ళీ చెప్తున్నా, రైజర్ యొక్క పని ఏంటంటే సొలిడిఫికేషన్ అండ్ లిక్విడ్ శ్రింకేజెస్ని కాంపన్సేట్ చేయడానికి. అర్థమవుతుందా? ఆ పాయింట్ రాసుకోండి, ఆ పాయింట్ రాసుకోండి. రైజర్ కాంపన్సేట్ది, రైజర్ కాంపన్సేట్ది రైజర్ కాంపన్సేట్ది లిక్విడ్ అండ్ సొలిడిఫికేషన్ shrinkages. ఓకేనా, రైజర్ పని ఏంటంటే అది ఏం చేస్తుంది, లిక్విడ్ అండ్ సొలిడిఫికేషన్ శ్రింకేజ్ని కాంపన్సేట్ చేస్తుంది, అంతే. అంతకుమించి రైజర్ ఒక పనే ఉండదు. ఓకేనా, ఇప్పుడు మరి రైజర్ యొక్క పని ఇది. ఓకేనా, ఆ పనిని అది సరిగ్గా చేయడానికి రైజర్ యొక్క రిక్వైర్మెంట్స్ ఏమి ఉండాలి? వాట్ ఆర్ ద రిక్వైర్మెంట్స్ ఆఫ్ రైజర్? దాని యొక్క పనిని సరిగ్గా చెయ్యాలంటే ఓకేనా, రైజర్ యొక్క రిక్వైర్మెంట్లో ఫస్ట్ పాయింట్ రాసు. It should have sufficient amount of molten metal to feed the casting design for which it is designed for. ఓకేనా, సో ఆ రైజర్లో ఏముండాలంటే సరిపోయినంత అమౌంట్ ఆఫ్ మోల్టెన్ మెటల్ ఉండాలి. ఓకేనా, నెక్స్ట్ ఓకేనా, it should be able to feed the entire casting section for which it is designed for which it is designed for. ఓకేనా, అంటే ఫస్ట్ రిక్వైర్మెంట్ ఏంటి మనకి? సింపుల్గా చెప్పాలంటే, మీరు చెప్పిన భాషలో చెప్పాలంటే ఓకేనా, వాల్యూమ్ ఆఫ్ రైజర్ అన్నది గ్రేటర్ దాన్ వాల్యూమ్ ఆఫ్ ఏముండాలి, శ్రింకేజ్ ఉండాలి. ఓకేనా, వాల్యూమ్ ఆఫ్ శ్రింకేజ్ ఉండాలి, అంతేనా? ఓకేనా, ఇప్పుడు చూద్దాం ఒకసారి. సపోజ్ ఇది రైజర్ అనుకోండి. ఓకేనా, అంటే ఇప్పుడు అంటే వాల్యూమ్ ఆఫ్ రైజర్ అన్నది గ్రేటర్ దాన్ వాల్యూమ్ ఆఫ్ శ్రింకేజ్ ఉండాలి అంటే ఫస్ట్ మీ భాషలో
వాల్యూమ్ రైజర్ అన్నది ఫస్ట్ సొలిడిఫై అవ్వాలా, లేకపోతే కాస్టింగ్ అన్నది ఫస్ట్ సొలిడిఫై అవ్వాలా? వాల్యూమ్ అనేది ఫస్ట్ సొలిడిఫై అవ్వాలా, కాస్టింగ్ అనేది ఫస్ట్ సొలిడిఫై అవ్వాలా? అంటే ఎప్పుడు కూడా మనకి ఒకనా సొలిడిఫికేషన్ ఆఫ్ టైమ్ ఫర్ రైజర్ ఈజ్ గ్రేటర్ దాన్ సొలిడిఫికేషన్ టైం ఫర్ కాస్టింగ్ ఉండాలి. సొలిడిఫికేషన్ ఆఫ్ టైం ఫర్ రైజర్ ఈజ్ గ్రేటర్ దాన్ సొలిడిఫికేషన్ టైం ఫర్ కాస్టింగ్ ఉండాలి. అంతేనా? ఓకేనా? ఇప్పుడు కూడా రైజర్ యొక్క సొలిడిఫికేషన్ టైం అనేది ఎక్కువ ఉండాలి. దేంతో పోల్చుకుంటే? కాస్టింగ్తో పోల్చుకుంటే. నెక్స్ట్ ఓకేనా, సపోజ్ ఇది రైజర్ అనుకోండి, ఓకేనా, ఇది కాస్టింగ్ అనుకోండి. ఓకేనా, ఈ కాస్టింగ్ అనేది నీట్గా సొలిడిఫై అవుతుంది. ఓకేనా, సొలిడిఫై అవుతున్నప్పుడు ఇది కూడా రైజర్ అన్నది కూడా రైజర్లో కూడా మనకి ఏమవుద్ది? ఓకేనా, హీట్ ట్రాన్స్ఫర్ జరుగుతుంది. ఓకేనా, సపోజ్ నేను హీట్ ట్రాన్స్ఫర్ అన్నది సపోజ్ జరిగి ఇలాగా కొంచెం అమౌంట్ ఆఫ్ ఇలా ఉన్న పార్ట్ అన్నదాన్ని ఇలా పార్ట్ అన్నది ఈ పార్ట్ అన్నది సొలిడిఫై అయిపోయింది అనుకుంటున్నాను నేను. ఓకేనా, ఆ పార్ట్ అనేది సొలిడిఫై అయిపోయింది అనుకుంటున్నాను నేను. ఓకేనా, ఓకేనా, మరి రైజర్ కూడా ఏంటి, ఈ రైజర్లో కూడా హీట్ ట్రాన్స్ఫర్ జరుగుతుంది కదా. ఓకేనా, ఇప్పుడు కేవలం మనకి ఓకేనా ఈ పార్ట్ మాత్రమే లిక్విడ్ కింద ఉంది అనుకుంటున్నాను నేను. ఓకేనా, అంటే ఇప్పుడు ఈ మిగిలిన లిక్విడ్ అన్నది ఏం చేస్తుంది? ఎంతైతే ష్రింకేజ్ అయ్యిందో, ఓకేనా, ఎంత వాల్యూమ్ ష్రింకేజ్ అయిందో దాని అంతటా కూడా ఈ లిక్విడ్ కనుక కాంపన్సేట్ చేస్తుంది. అంతేనా? అంటే ఏ రాసుకోవచ్చు అంటే వాల్యూమ్ ఆఫ్ రైజర్ ఈజ్ ఈక్వల్ టు ఎంత ఉండాలంటే, ఓకేనా, రైజర్ యొక్క వాల్యూమ్ ఎంత ఉండాలంటే ఎంత వాల్యూమ్ అన్నది సొలిడిఫై అయిపోయింది ప్లస్ ఎంత వాల్యూమ్ అన్నది షింకేజ్ అయింది కింద రాసుకోవచ్చు. అంటే వాల్యూమ్ ఆఫ్ రైజర్ ఎంత అంటే ఆ టైంకి వాల్యూమ్ సాలిడ్ అయిపోయి మనకు పనిచేయదు కదా. ఓకేనా, అది ప్లస్ ఎంత ష్రింకేజ్ అయింది రాసుకోవచ్చు నేను వాల్యూమ్ ఆఫ్ రైజర్ని. చూడండి ఒకసారి. ఓకేనా, ఈ సర్ఫేస్ ఏరియా మీద రైజర్ యొక్క సర్ఫేస్ మీద పౌడర్ని చల్లుతాం. ఆ పౌడర్ని ఎటువంటి పౌడర్ని చల్లుతామంటే ఇక్కడ హీట్ ట్రాన్స్ఫర్ని తగ్గిస్తుంది అన్నమాట. ఆ పౌడర్ని చల్లడం వల్ల ఆ పౌడర్ అన్నది ఈ మోల్టన్ లిక్విడ్ వల్ల హీట్ అయిపోయి బర్న్ అవుతుంది. ఆ బర్న్ అవ్వడం వల్ల ఏమవుతుందంటే ఎక్స్ట్రా హీట్ అన్నది ఈ రైజర్లో జనరేట్ అవుతుంది. ఎక్స్ట్రా హీట్ అనేది జనరేట్ అవ్వడం వల్ల హీట్ ట్రాన్స్ఫర్ అనేది తగ్గుతుంది అన్నమాట. ఒకటి పౌడర్ని స్ప్రింకిల్ చేసి మనం ఏం చేస్తామంటే హీట్ ట్రాన్స్ఫర్ తగ్గిస్తాం రైజర్లో. అంటే రైజర్ని లిక్విడ్ ఉంచడానికి ఫస్ట్ చేసే మెథడ్ ఇది. తర్వాత కూడా ఏం చేస్తామంటే ఈ రైజర్ చుట్టూ, ఓకేనా, ఈ రైజర్ చుట్టూ ఒక క్లాత్ని నథింగ్ బట్ ఇన్సులేట్ చేస్తామన్నమాట రైజర్ని. ఈ రెండు మెథడ్స్ ఉపయోగించి మన రైజర్లో ఉన్న హీట్ ట్రాన్స్ఫర్ని తగ్గిస్తాం. ఎంత తగ్గించినప్పటికీ కూడా రైజర్లో కనుక సొలిడిఫై అయిపోయింది అనుకోండి, ఓకేనా, సో మినిమం వాల్యూమ్ ఆఫ్ రైజర్ ఎంత ఉండాలంటే అంత ఉండాలి. అక్కడ క్లాత్ అక్కడ ఇన్సులేట్ చేస్తారంతే. ఎటువంటి పార్టికల్స్ ఇన్సులేట్ చేస్తారంటే థర్మల్ కండక్టివ్ వాల్యూ కే వాల్యూ తక్కువ ఉన్న టైప్ పార్టికల్స్ని యూస్ చేస్తారు రైజర్ అన్నది డిజైన్ చేసేటప్పుడు, అక్కడ మోల్డ్ చేసేటప్పుడు. ఎప్పుడు కూడా అప్పుడు ఎక్కువ ఉండాలి. మరి అంటే మరి ఇప్పుడు మాకు ఐడియల్ షేప్ ఆఫ్ వాట్ ఈస్ ద ఐడియల్ షేప్ ఆఫ్ రైజర్? మరి ఇప్పుడు సొలిడిఫికేషన్ టైం అనేది బాగా ఎక్కువ ఉండాలంటే ఓకేనా, రైజర్ అన్నది దాన్ని ఏ షేప్తో తయారు చేసుకోవాలి? వాట్ ఈస్ ద ఐడియల్ షేప్ ఆఫ్ ఎ రైజర్? ఓకేనా, సొలిడిఫికేషన్ టైం అనేది బాగా ఎక్కువ ఉండాలంటే రైజర్ అనేది ఏ షేప్ తయారు చేసుకోవాలి? స్పియర్తో తయారు చేసుకోవాలి. ఇప్పుడేగా సమ్ చేశారు మీరు, ఓకేనా. కానీ స్పియర్నే యూజ్ చేయలేం మనం. ఎందుకు స్పియర్నే యూజ్ చేయలేం మనం?
డిజైన్ చేయడం కష్టం అయిపోతుంది స్పియర్ని. ఓకేనా, స్పియర్ని డిజైన్ చేయడం కష్టం. అందుకని చెప్పి నెక్స్ట్ బెస్ట్ ఏంటి మనకి స్పియర్ తర్వాత నెక్స్ట్ బెస్ట్ ఏంటి సిలిండర్ కదా. ఓకేనా, అందుకని ఎప్పుడు కూడా రైజర్స్ని సిలిండరికల్ షేప్లో యూజ్ చేస్తాం. అర్థమైన పాయింట్, ఆ పాయింట్ కూడా రాసుకోండి. ఇప్పుడు మన కాస్టింగ్లో యూజ్ చేయవలసిన రైజర్ యొక్క షేప్ ఏంటంటే సిలిండర్ అంటారు. ఓకే, వెల్ అండ్ గుడ్, బాగానే ఉంది. ఓకేనా, సిలిండర్కి ఎన్ని డైమెన్షన్స్ ఉంటాయి? 2 డైమెన్షన్స్ ఉంటాయి. ఓకేనా, ఇప్పుడు మనకి డైమెన్షన్స్ అన్నవి ఎలా ఇచ్చుకోవాలి, ఆ 2 డైమెన్షన్స్ ఎలా ఇచ్చుకోవాలి సచ్ దట్ ఓకేనా దాని యొక్క హీట్ ట్రాన్స్ఫర్ కోషెంట్ అన్నది తక్కువ ఉండేటట్టు, లేదా సోలిడిఫికేషన్ టైం అనేది ఎక్కువ ఉండేటట్టు. ఓకేనా, సో ఆ టాపిక్ గురించి మాట్లాడదాం. ఓకేనా, సపోజ్ మీకు రైజర్ అన్నవి 2 రకాలు ఉంటాయి. ఇది మోల్డ్ క్యాస్టింగ్ అనుకోండి. ఓకేనా, ఫస్ట్ టైప్ ఆఫ్ రైజర్స్ ఎలా ఇస్తారంటే కరెక్ట్గా కాస్టింగ్కి ఇలా పైన ఇస్తారు. దీన్ని ఏమంటారంటే టాప్ రైజర్ అంటారు. ఓకేనా, నెక్స్ట్ టైప్ ఆఫ్ రైజర్స్ ఎలా ఉంటాయంటే దీన్ని టాప్ రైజర్ అంటారు. ఓకేనా, ఇది కాస్టింగ్ అనుకోండి. సపోజ్ ఈ కాస్టింగ్కి ఇలా సైడ్ ఇస్తారన్నమాట. ఈ కాస్టింగ్కి ఇలా సైడ్ ఇస్తారన్నమాట. ఓకేనా, దీన్ని సైడ్ రైజర్ అంటారు. ఓకేనా, దీన్నేమో టాప్ రైజర్ అంటారు. దీన్నేమో సైడ్ రైజర్ అంటారు. ఓకేనా, ఈ రైజర్కే డిఫరెన్స్ ఏం చెప్తారు మీరు? టాప్ రైజర్ ఫర్ ఏ గివెన్ వాల్యూమ్కి టాప్ రైజర్కి సైడ్ రైజర్కి తేడా ఏంటో చెప్పగలరా నాకు? సర్ఫేస్ ఏరియా ఏంటి? టాప్ రైజర్కి సర్ఫేస్ ఏరియా ఏంటి? πdh ప్లస్ π/4d². దీనికి మరి దీనికి సర్ఫేస్ ఏరియా ఏంటి? π/πdh ప్లస్ 2π/4d². రెండులో ఒక సర్ఫేస్ ఏరియాలు మారిపోతున్నాయి. అంటే సోలిడిఫికేషన్ టైం ఏమవుతుంది? మారిపోతాయా? మన మెయిన్ పాయింట్ అది, మీకు చెప్పాల్సిన మెయిన్ పాయింట్ అది. రెండులో ఒక సర్ఫేస్ ఏరియాలు వేరు కదా. మరి ఇప్పుడు రెండింటిలో సర్ఫేస్ ఏరియాలు వేరైనప్పుడు దేని యొక్క సోలిడిఫికేషన్ టైం అన్నది ఎక్కువ ఉంటుంది? టాప్ రైజర్గా సోలిడిఫికేషన్ టైం ఎక్కువ ఉంటుంది ఎప్పుడు కూడా. దేంతో పోల్చుకుంటే? సైడ్ రైజర్తో పోల్చుకుంటే. ఫర్ ఏ గివెన్ డైమెన్షన్స్కి లేదా ఫర్ ఏ గివెన్ వాల్యూమ్కి. అదవుందా? ఇప్పుడు ఫర్ ఏ గివెన్ వాల్యూమ్కి వాల్యూమ్ అన్నది కాన్స్టెంట్గా ఇచ్చినప్పుడు ఓకేనా నాకు టాప్ రైజర్ యొక్క డైమెన్షన్స్ అన్నవి ఎలా తీసుకోవాలి సచ్ దట్ ఓకేనా టాప్ రైజర్ యొక్క వాల్యూమ్ ఎలా తీసుకోవాలి సచ్ దట్ ఓకేనా టీఎస్ అన్నది సోలిడిఫికేషన్ టైం అనేది ఎక్కువ ఉండాలి అన్న దాని గురించి మాట్లాడదాం. ఓకేనా, ఇప్పుడు నేను ఏం తీసుకున్నానంటే టాప్ రైజర్ని తీసుకుంటున్నా. ఓకేనా, టాప్ రైజర్ ఓకేనా, టాప్ రైజర్ యొక్క డైమెన్షన్స్ డి అనుకుంటున్నాను, హెచ్ అనుకుంటున్నాను. ఓకేనా, నేను ఏ కండిషన్ తీసుకుంటున్నాను అంటే ఫర్ ఏ గివెన్ వాల్యూమ్కి నేను డి వాల్యూ హెచ్ వాల్యూ రకరకాలుగా తీసుకోవచ్చు. ఓకేనా, రకరకాలుగా తీసుకున్నప్పుడు ఏ రకంగా తీసుకుంటే ఓకేనా
నాకు సొలిఫికేషన్ టైం అన్నది ఎక్కువ ఉంటుంది అన్న దాని గురించి మాట్లాడుతున్నమాట. ఓకేనా, నాకు ఇప్పుడు సొలిడిఫికేషన్ టైం టీఎస్ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటి, కే ఇంటూ వాల్యూమ్ బై ఏ హోల్ స్క్వేర్ అండి. ఓకేనా, వాల్యూమ్ ఆఫ్ సిలిండర్ ఫార్ములా ఏంటి, వాల్యూమ్ ఆఫ్ సిలిండర్ ఫార్ములా ఏంటి, పై ఆర్ స్క్వేర్ హెచ్, అంతేనా, పై ఆర్ స్క్వేర్ హెచ్. ఓకేనా, ఈ పైప్ ఇది పక్కన పెట్టండి ఒకసారి. వాల్యూమ్ ఆఫ్ సిలిండర్ ఏంటి, పై ఆర్ స్క్వేర్ హెచ్నా, ఈ పక్కన రాద్దాం. వాల్యూమ్ ఆఫ్ సిలిండర్ ఏంటి, పై ఆర్ స్క్వేర్ పై బై 4 డి స్క్వేర్ హెచ్. ఓకేనా, సర్ఫేస్ ఏరియా ఏంటి టాప్ ప్రెజర్కి, సర్ఫేస్ ఏరియా ఏంటి టాప్ ప్రెజర్కి, సర్ఫేస్ ఏరియా ఏంటి టాప్ ప్రెజర్కి, టాప్ ప్రెజర్ సర్ఫేస్ ఏరియా ఏంటి, టాప్ ప్రెజర్ సర్ఫేస్ ఏరియా ఏంటి కిరణం, టాప్ ప్రెజర్ సర్ఫేస్ ఏరియా ఏంటి, కిరణం టాప్ ప్రెజర్కి సర్ఫేస్ ఏరియా కేఆర్ ఇంటూ ఆర్ ప్లస్ హెచ్ టాప్ ప్రెజర్కి. ఇది అంటే ఏం చెప్పావు, 2πr² ప్లస్ 2πr హెచ్ అంటున్నాం. ఇదా టాప్ ప్రెజర్కి, టాప్ ప్రెజర్కి πr² ప్లస్ 2πr హెచ్ అంటే ఒక సర్ఫేస్ ఏరియా ఈజ్ ఈక్వల్ టు π/4 డి స్క్వేర్ ప్లస్ πdh కింద రాసుకోవచ్చా. ఒక మీకు సొలిడిఫికేషన్ టైమ్ ఈజ్ టైట్లీ ప్రపోర్షనల్ టు వాల్యూమ్ బై సర్ఫేస్ ఏరియా హోల్ స్క్వేర్ అని చెప్పాను. ఓకేనా, ఇప్పుడు మనకి ఏం తీసుకుంటున్నాం, ఫర్ ఏ గివెన్ వాల్యూమ్ తీసుకుంటున్నాం. ఓకేనా, ఫర్ ఏ గివెన్ వాల్యూమ్ అంటే వాల్యూమ్ కాన్స్టెంట్ అనుకోండి సపోజ్. ఓకేనా, ఫర్ ఏ కాన్స్టెంట్కి సొలిడిఫికేషన్ టైం అనేది ఎక్కువ ఉండాలి అంటే సర్ఫేస్ ఏరియా ఎలా ఉండాలి, సర్ఫేస్ ఏరియా ఎలా ఉండాలి. ఓకేనా, సొలిడిఫికేషన్ టైం అనేది ఎక్కువ ఉండాలంటే సర్ఫేస్ ఏరియా ఎలా ఉండాలి, మనకి ఎప్పుడు కూడా ఎక్కువ ఉండాలా. సొలిడిఫికేషన్ టైం అనేది చాలా ఎక్కువ ఉండాలంటే సర్ఫేస్ అనేది ఎలా ఉండాలి, తక్కువ ఉండాలా. అంటే నాకు ఫర్ ఏ గివెన్ డైమెన్షన్స్ డీకి హెచ్కి నేను సర్ఫేస్ ఏరియా ఏం కట్టాలి, మినిమం కట్టాలి. ఓకేనా, సర్ఫేస్ ఏరియా మినిమం వాల్యూ కట్టాలి ఫర్ డీకి హెచ్కి. అంటే నాకు ఇప్పుడు ఈ ఈక్వేషన్లో ఎన్ని వేరియబుల్స్ ఉన్నాయి, ఈ ఈక్వేషన్కి ఎన్ని వేరియబుల్స్ ఉన్నాయి. ఓకేనా, ఈ ఈక్వేషన్కి ఎన్ని వేరియబుల్స్ ఉన్నాయి, 2 వేరియబుల్స్ ఉన్నాయి. ఏంటి ఏంటి, డీకి హెచ్కి. ఓకేనా, ఇప్పుడు నేను ఈ 2 వేరియబుల్స్ని కాస్త ఒక వేరియబుల్ కింద మార్చుకున్నాను అనుకోండి, ఈ 2 వేరియబుల్స్ని కాస్త ఒక వేరియబుల్ కింద మార్చుకున్నాను అనుకోండి. ఓకేనా, ఒక వేరియబుల్ కింద మార్చుకొని అప్పుడు నాకు మినిమం సర్ఫేస్ ఏరియా కావాలంటే ఏం చేసుకోవచ్చు, నేను నాకు 2 వేరియబుల్స్ ఉన్నాయి, ఈ 2 వేరియబుల్స్ని కాస్త ఒక వేరియబుల్ కింద మార్చుకొని నాకు మినిమం సర్ఫేస్ ఏరియా కావాలనుకోండి. అప్పుడు దాన్ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, దాన్ని డిఫరెన్షియేషన్ చేసి ఈజ్ఈక్వల్ 0 చేస్తే సరిపోద్దా. ఓకేనా, కాకపోతే నాకు వాల్యూమ్ ఈజ్ఈక్వల్ ఫార్ములా ఏంటి, π/4 డి స్క్వేర్ హెచ్నా. ఫర్ గివెన్ వాల్యూమ్ అనుకుంటున్నాం కాబట్టి వాల్యూమ్ని కాన్స్టెంట్ అనుకోవచ్చా సి కింద. ఓకేనా, దీని నుంచి హెచ్ ఈజ్ఈక్వల్ ఏ రాసుకోవచ్చు, c/π/4 డి స్క్వేర్ కింద రాసుకోవచ్చా హెచ్ని. సి అంటే సమ్ కాన్స్టెంట్ కదా, వాల్యూమ్ కాన్స్టెంట్ అనుకుంటున్నాం కదా. ఓకేనా, సో దాని నుంచి సర్ఫేస్ ఏరియా ఈజ్ ఈక్వల్ టు π/4 డి స్క్వేర్ ప్లస్ πd ఇంటూ c/π/4
π/4 d² కింద రాసుకోవచ్చా? ఇక్కడ సి అంటే ఏంటి? వాల్యూమ్. ఇక్కడ వాల్యూమ్ కాన్స్టెంట్ కాబట్టి కాన్స్టెంట్ కింద అనుకుంటున్నాను. ఈ పై క్యాన్సిల్, d² క్యాన్సిల్. దీని నుంచి సర్ఫేస్ ఏరియా ఈజ్ ఈక్వల్ టు π/4 d² ప్లస్ 4c/d కింద రాసుకోవచ్చా? చూడండి ఒకసారి. π/4 d² ప్లస్ 4c/d కింద రాసుకోవచ్చా? ఇప్పుడు నాకు దీంట్లో ఎన్ని వేరియబుల్స్ ఉన్నాయి? ఒక వేరియబుల్ ఉంది. సో నాకు మినిమం సర్ఫేస్ ఏరియా కావాలి. సో ఫర్ మినిమం సర్ఫేస్ ఏరియా డిఫరెన్షియేషన్ ఆఫ్ సర్ఫేస్ ఏరియా విత్ రెస్పెక్ట్ టు d అండ్ ఈక్వల్ టు 0. దెన్ ఫైండ్ d. ఫైండ్ అవుట్ చేయను ఎంత ఉంది?